హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగులో కమెండో సినిమాలు ఎక్కువగా రాలేదు. వచ్చిన ఒకటే అరని హీరో రాజశేఖరే యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగులో కమాండో ఆపరేషన్లు కథాంశంగా ఎక్కువ సినిమాలు లేవని చెప్పడానికి ఉదాహరణలు కోకొలలు. ఉన్న కొన్నింటిలో కూడా ఆ రాజశేఖరే నటించారని చెప్పుకున్నాం కదా. 1990 డిసెంబర్లో వచ్చిన ఈ 3 సినిమా కమాండో ఆపరేషన్ కథాంశంగా వచ్చిందే. జీవిత సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాగుంటుంది. మలయాళంలో బాగా హిట్ అయిన మమ్ముట్టి మురా అనే సినిమాకు రీమేకే మన తెలుగు సినిమా. మలయాళంలో మోహన్ లాల్, సురేష్, గోపి, రేవతి ప్రభృతులు నటించారు. మలయాళ సినిమాకు దర్శకత్వం వహించిన కె మధునే తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. కథ ఏంటంటే, ఆంధ్రాకే చెందిన ఒక కేంద్ర మంత్రి గారు విశాఖపట్నానికి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం లిజీని గైడ్ గా పంపుతుంది. మాదక ద్రవ్యాల క్రిమినల్స్ కేంద్ర మంత్రి గారి బృందాన్ని అంతా కిడ్నాప్ చేస్తారు. 100 కోట్లు వగైరా కావాలని డిఐజీకి తెలియపరుస్తారు. వారందరినీ కిడ్నాప్ నుండి రక్షించడానికి రాజశేఖర్ ని ఆశ్రయిస్తారు. పూర్వాశ్రమంలో అతను పోలీసు అధికారి. క్రిమినల్స్ అతని భార్య కుమార్తెని కారు బాంబు ద్వారా చంపుతారు. ఆ ఘటనలో అతనంటే అమాయకుడే మరో ఎస్పీ శరత్ కుమార్ ఒక క్రిమినల్ ని చంపేస్తాడు. ఇద్దరు ఘర్షణ పడతారు. ఘర్షణ క్రమంలో పోలీస్ శాఖ నుండి రాజీనామా చేసి బయటకు వెళతారు. డిఐజీ మురళీమోహన్ అభ్యర్థన మీద బంధితులను రెస్క్యూ ఆపరేషన్ లో విజయవంతంగా రక్షించి మగాడు అని పిలిపించుకొని నిష్క్రమిస్తాడు. సినిమా సుఖాంతం అవుతుంది. సినిమా మొదటి నుండి చివరి దాకా బిర్రుగా సాగుతుంది. ఎక్కడా బోరించదు. రాజశేఖర్ భార్యగా జీవిత, కుమార్తెగా బేబీ శాలిని, గైడుగా లిజీ, కిడ్నాప్ టీం నాయకునిగా త్యాగరాజన్, డిఐజీగా మురళీమోహన్, ఐజీగా దేవదాస్ కనకాల, ఇతర విలన్లుగా బాబ్ ఆంతోని, రాజేష్ ప్రభృతులు నటించారు. ఇతర పాత్రల్లో ఏఆర్ వరలక్ష్మి, వంకాయల, రమణారెడ్డి, హరిబాబు, బాబుమోహన్, బ్రహ్మాజీ, పిజే శర్మ తదితరులు నటించారు. ఇక రాజకోటి సంగీతం ఆ రోజుల్లో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. సిరివెన్నెల, వేటూరి పాటలు మామూలే. బాలసుబ్రహ్మణ్యము, జానకమ్మ, రాధికలు పాడారు. 2 పాటలు 2 బాగుంటాయి. బయట హిట్ కాలేదు అవి కూడా. ఇక ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఈ తెలుగులో ఇది 2వ సినిమా. కెఎస్ ప్రసాద్ డైలాగులను చక్కగా రాశారు. ఈ సినిమాల నటనకు రాజశేఖర్కు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. చాలా బాగా నటించాడు. ఇలా వచ్చినటువంటి సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాజశేఖర్ నటించిన సినిమాలు ఆ రోజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేవి. అలా చేసిన వాటిల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అందులో ముఖ్యంగా మల్లెమాల వాళ్ళు తీసినటువంటి అంకుశు సినిమాతో ఆయన స్టార్డమ్ ఒక స్థాయికి వెళ్ళిపోవడంతో ఇక రాజశేఖర్ ని కొట్టే మగాడే లేదన్నట్టుగా ఆ మగాడి సినిమా కూడా దాదాపు సూపర్ డూపర్ హిట్ అయిందే చెప్పాలి. నిజానికి సినిమా హిట్ కాకపోలంత అంశాలు ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి ఇమేజ్ లో రాజశేఖర్ ఇమేజ్ కు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా జీవిత రాజశేఖర్ లెక్క కాంబినేషన్ లో చాలా సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి. ఇక రాను రాను రాజశేఖర్ గారి టైం సెన్స్ విషయంలోనూ ఇంకా వ్యక్తిగతంగా ఆయన ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవడంతో రాను ఆయన క్రేజ్, ఆయన గేజీ తగ్గిపోవడంతో సినిమాలు తగ్గుముఖం పట్టాయి. సో ఫ్రెండ్స్, రాజశేఖర్ అంటే తెలుగులో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, ముఖ్యంగా ఈ సినిమా తమిళ భాషలో ఉన్నప్పటికీ తెలుగులో కూడా మంచి హిట్ సాధించినటువంటి సినిమా మగాడు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ విచారాల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.